ఒకానొక ఊరిలో గోవిందుడు అనే యువకుడు ఉండేవాడు. అతను ఆవులు మరియు గేదెల మందను కొండ ప్రాంతానికి తీసుకెళ్ళి మేపుకొని వచ్చేవాడు. అయితే అవి గడ్డి మేస్తూ చుట్టుపక్కల ఎటు పడితే అటు వెళ్ళిపోతూ ఉండేవి. తప్పిపోతే దొరకవని గోవిందుడు వాటికి చిన్న చిన్న గంటలు మెడకు కట్టాడు. వాటిని మేతకు వదిలేసి తాను కట్టెలు కొడుతూ ఉండేవాడు. సాయంత్రం అన్నిటినీ ఇంటికి మళ్లించేవాడు. గంటలు కట్టడంతో ఎంత దూరంలో ఉన్నా వాటిని గుర్తించి తీసుకుని ఇంటికి వెళ్ళేవాడు. ముఖ్యంగా తనకు ఎంతో ఇష్టమైన ఆవుకి మంచి ఖరీదైన గంట కట్టాడు. అందువల్ల అది తప్పిపోకుండా ఉండేది. ఒకరోజు ఆ గేదెలు మేస్తున్న వైపు ఒక వ్యక్తి వెళుతూ ఆ ఖరీదైన గంట ఉన్న ఆవును చూశాడు. ఆ ఆవును ఎలాగైనా దొంగిలించాలి అనుకున్నాడు. వెంటనే గోవిందుడి దగ్గరకు వెళ్ళి, ఆవు మెడలో గంట ఎంతో బాగుంది, నాకు అమ్ముతావా? నీకు కావలసినంత సొమ్ము ఇస్తాను అని అడిగాడు. అప్పుడు గోవిందుడు, వీడెవడో వెర్రివాడులా ఉన్నాడు, ఉత్త గంటకి ఎంతో డబ్బులిస్తున్నాడు అని మనసులో నవ్వుకొని సరేనన్నాడు గోవిందుడు. ఆ వ్యక్తి ఆ గంటను తీసుకుని డబ్బులిచ్చి వెళ్ళిపోయాడు. ఇక ఆ మరునాడు ఆ గంట కొన్న వ్యక్తి గోవిందుడు ఉన్న చోటికి వచ్చాడు. నెమ్మదిగా మెడలో గంట లేని ఆవును ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడు. సాయంత్రం కాగానే ఆ ఆవు తప్ప మిగిలిన ఆవులన్నీ కనిపించాయి. గంట లేకపోవడంతో ఆ ఆవు ఎక్కడున్నదో తెలియలేదు. ఆవు పోయిందని బాధపడ్డాడు గోవిందుడు. ఆ గంటను కొన్నవాడే ఆవును దొంగిలించాడని గ్రహించలేకపోయాడు పాపం గోవిందుడు. గంట ఉంటే బాగుండేదే అని అప్పుడు చింతించాడు. ఈ కథలోని నీతి, అత్యాశకు పోతే మన దగ్గర ఉన్నది కూడా పోతుంది. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.